హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సాయంత్రం అయింది కదండి, వాకింగ్కి వెళ్ళడం అనేసి నర్సరీలోకి వచ్చేసానండి. ఈ వర్షం పడిందండి, ఇప్పుడే జల్లాగింది. చక్కగా సరే అని చెప్పి మొక్కల్లోకి వచ్చిన తర్వాత నూరువరహాల చెట్టు దగ్గరికి వచ్చానండి. ఆ మధ్య మొన్న చాలా చిన్న చిన్న మొగ్గ, అబ్బా భలేగా పూసిందండి చెట్టు మందే. నూరువరహాలండి, నా కటింగ్ మొక్క అండి ఇది. నేను పెట్టిన మొక్క అండి, నేను పెంచుకున్న మొక్క అండి. బిడ్డల కంటే ఎంత సంతోషపడతారో నాకే తెలియదు కానండి. బిడ్డల వలన కొన్ని కష్టాలు ఉంటాయి కానండి, ఇట్లాంటివి చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. కానండి చిన్న చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా నేను నర్సరీలోకి వచ్చేస్తానండి. చిన్న మొక్కలు పెట్టుకున్న 100 మొక్కలైనా 150 మొక్కలైనా ఎన్నైనా నేను కష్టపడి పెట్టుకున్న మొక్కలు కదా అని చెప్పి, అబ్బాయి ఇది నా కష్టం, నేను ఎట్టకొట్ట బతకొచ్చలే, ఏమో 4 రూపాయలు సంపాదించుకోలేనా అన్న ఆశ అండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఒకరి మీద ఆధారపడకూడదు, మనం 1 రూపాయి సంపాదించుకుందాం ఆలోచనతోనే నేను ఈ నర్సరీలోకి రాడు చేత్తో మట్టి ఎందుకు పోస్తున్నానంటే, ఏమో రేపో 10 రూపాయలు ఆధారం అనేది ఉంటే మనకి మన చేతులు వండుకుంటే రేపొద్దున మనం ఒకరిని అడుక్కోకుండా బతకొచ్చు అన్న ఆలోచనతో నేను ఇందులోకి వచ్చానండి. పిల్లలు లెక్కైతే కాదండి, భర్త లెక్కైతే కాదు, అందరూ ఉన్నారండి. కాకపోతే ఏంటంటే మనకంటూ మనం బ్రతకాలన్న ఆలోచనతోనే నేను ఈ నర్సరీ మొక్కలు ఇట్లా మట్టి పోసి ఈ విధంగా చేస్తున్నానండి. నేను పెంచిన మొక్కలు చాలా ఉన్నాయి నర్సరీలో. మా మర్లపాడులో, వేమసూరు, లింగపాలెం దగ్గరలో అన్నిట్లో నేను పెట్టిన మొక్క చాలామంది కొనుక్కెళ్ళారండి. ఇది మన నర్సరీ మొక్క చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.